హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను కూడా ఆదరించండి. నా ఛానల్ని కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఇచ్చే కమెంట్స్తో నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కమెంట్ అంటే గుర్తొచ్చింది ఏంటి అంటే, నేను ఈ మధ్య చాలా రోజులుగా నేను వీడియోస్ చేయడం ఆపేశాను. సో బికాజ్ ఆఫ్ నాకు వచ్చిన కొన్ని కమెంట్ వల్ల ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ విషయాలను తీసుకొని వచ్చి కమెంట్స్ చేయడం జరిగింది. నాకు ఛానల్లో కమెంట్స్ తీసుకోవడం అనేది కొంచెం కొత్తగా అనిపించి, అది చాలా రోజులు ఈ ఛానల్ని ఇంకా నేను వీడియోస్ చేయాలా వద్దా, ఏంటి నేను ఇంకా వీడియోస్ పెడితే ఇంకా ఏం కమెంట్స్ వస్తాయో ఏంటో ఏమో అని చెప్పి నేను ఆలోచించడంలోనే చాలా మంత్స్ గడిచిపోయింది. సో దానివల్ల నా ఛానల్ చాలా వెనుకబడిపోయింది. తర్వాత ఆలోచించాను, నేను ఎవరో పిచ్చి కమెంట్స్ పెట్టినందువల్ల నేను నా ఛానల్ని ఎందుకు నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది అయ్యో అని చెప్పి నేను ఆలోచించి మళ్ళీ నా ఛానల్ని ఇక నుంచి మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని రావాలి అని చెప్పి మళ్ళీ ఈ వ్లాగ్స్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు కూడా నేను మీ ముందుకి మంచి కంటెంట్తో వచ్చాను. అంటే కంటెంట్ మీన్స్ యూస్ఫుల్ థింగ్. అంటే ఫ్రెషర్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో లైక్ మీ, నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కాబట్టి మీ అందరు కూడా మంచి టిప్స్ నాకు ఇవ్వండి. ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఎటువంటి కంటెంట్తో మీ అందరు ముందుకు రావాలి ఏంటి అనేది. సో అయితే ఈరోజు ఏంటి అంటే, ట్రైపోడ్ అంటే అందరికీ చాలా యూస్ఫుల్ కదా. మన యూట్యూబర్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా కావాల్సింది ట్రైపోడ్ అండి. ట్రైపోడ్ అండ్ మంచి కెమెరా. ఓకే. సో మంచి కెమెరా ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ వల్ల వీడియోస్ చాలా బాగా వస్తాయి. ఈ విషయం నేను కూడా కొన్ని వీడియోస్ చేసేసిన తర్వాత నాకు అర్థమయ్యింది. ఎందుకంటే ఫస్ట్లో ఎవరికి తెలియదు కదా. వీడియోస్ చేసే కొద్దే జనాలకి మనం ఎలా కనిపిస్తున్నాము ఏంటి అనేది నాకు బాగా అర్థమయ్యింది. అప్పుడు నేను ఆలోచించాను, ఓకే వీడియో క్లారిటీ అనేది ఇంత రోల్ ప్లే చేస్తుంది, ఏముందిలే ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేయొచ్చు కదా అనుకున్నాను. కానీ కాదండి, వీడియోస్ మనం ప్లే చేసుకుంటుంటే ఆ క్లారిటీ చూస్తే చూడాలి అనిపించేలా ఉండాలి. అలా అని చెప్పి నేను కూడా ఇక నుంచి మంచి కెమెరాతో అండ్ ట్రైపోడ్ వల్ల చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఎవరైనా వీడియో తీయండి అని చెప్పి వాళ్ళని వెంట పడవలసిన అవసరం లేదు మనకి. సో ట్రైపోడ్ అనేది చాలా యూస్ఫుల్ కదా. సో అందుకోసం నేను కూడా మంచి ట్రైపోడ్ అయితే కొన్నాను. ఆ ట్రైపోడ్ ఎలా ఏంటి అనేది అన్బాక్సింగ్ వీడియోతో చూద్దాం మనము. ఈ ట్రైపోడ్ వల్ల ఎంత యూజ్ ఉంటుంది, ఎలా యూజ్ చేయొచ్చు, ఇది ఎంత కాస్ట్ పడింది అనేది అన్నీ కూడా చూసేద్దాం. ఓకేనా? సో గైస్, చూసారా, ఇదే అమెజాన్ నుంచి వచ్చింది పార్సల్. అయితే నాకు నిన్న అయితే వచ్చింది. చూసారా ఎంత ఫుల్ ప్యాక్తో వచ్చేసిందో. మొత్తం లైట్ ఉంటుంది కదా లోపల. సో ఆ లైట్ అంతా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మేబీ ఇంత ప్యాకింగ్ ఇచ్చినట్టున్నారు. ఒక 2 minutes చాలా హెవీ అయితే ఉంది. సో గైస్, చాలా కష్టపడి అయితే తీసాను. ఇదిగోండి, ఇది ట్రైపోడ్ పెట్టుకునే దానికి ఇది స్టాండ్ ఇది. ఇదేమో రింగ్ లైట్. రింగ్ లైట్ వచ్చింది దీనికైతే. దీనికైతే వీళ్ళు
ఇది మేబీ దానికి కనెక్టర్ లాగా ఉంది, మనం దానికి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇదైతే రింగ్ లైట్ దానికి కనెక్ట్ చేసుకుంటే, ఇదైతే ఫోన్ పెట్టుకునే దానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ నా దగ్గర యాక్చువల్గా ఓల్డ్ది ఉండింది, దానికి ఏంటంటే ఇది ప్రాబ్లం వచ్చింది, ఈ రింగ్ అంతా కూడా లూజ్ అయినందువల్ల. సో నేను తీసేసి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో, అది రాంగ్గా వచ్చింది. సో ఇంకొకటి ఇదైతే హెడ్ఫోన్, మన వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం స్పీకర్. ఇది ఒక్కరికే ఇచ్చినట్లున్నారు. సో ఇంకొకటి వ్లాగ్ చేస్తుంటే ఇంకోటి ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకోటి పర్చేజ్ చేయాల్సి వస్తుంది అనుకుంటాను. సో ఇదైతే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఫిక్స్ చేద్దాము. ఇది వచ్చి రిమోట్. ఇది మనము కుకింగ్ బ్లాగ్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం ఇది కుకింగ్ దగ్గర మనము మాన్యువల్గా ఆపరేట్ చేసుకోకుండా ఇది హ్యాండ్తోనే ఆపరేట్ చేసుకునేది. సో చాలా ఈజీ కదా, మనం అక్కడికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసుకొని ఆఫ్ చేయడం కాకుండా ఇలా చిన్న రిమోట్ లాగా ఇచ్చారు. సో దీంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం అంతా ఫిట్ చేసి చూద్దాం, ఓకేనా గాయ్స్? ఇదైతే చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ మనకి ఎంత హైట్ కావాలో అంత పెంచుకోవచ్చు. లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు అలా ఎంత సరిపోతుంది. ఇక్కడ వచ్చి మనకి ఇంత కింద ఎంత కావాలో అంత మనం ఇది ఇట్లా పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ మనకి ఇది ఎప్పుడన్నా స్టవ్ దగ్గర కుకింగ్ బ్లాగ్స్ చేసుకోవాలంటే ఎంత చిన్నగా పెట్టుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 14 ఇంచెస్ వరకు పెరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు రింగ్ లైట్ ఫిట్ చేసి అయితే చూద్దాము. ఎంత కావాలో అంత అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఈ కనెక్టర్ అయితే సి టైప్ ఛార్జర్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే కలర్స్ చేంజ్ అవుతూ కొద్దిగా లైట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్లా కలర్స్ కూడా లైట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా మనకి డల్ షేడ్ కావాలన్నా, నైట్ ఎఫెక్ట్ కావాలన్నా అలా తీసుకోవచ్చు. దీంట్లో కలర్స్ చేంజ్ అవుతుంది, ఇట్లా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. సో మనం దీనికి అలాగే మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేనైతే దీనికి ఫోన్ కనెక్ట్ చేసేసాను. సో మనం దీంట్లో ఇప్పుడు ఎలా ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇదైతే చూస్తే మనము ఇది బ్లూటూత్ కనెక్షన్తో మనం ఆపరేట్ చేసుకుంటాం. ఇందులో పైనది వచ్చి ఐఫోన్కి, కిందది వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేస్తాం మనము. సో ఇప్పుడు ఇదైతే ఆండ్రాయిడ్ ఫోను. ఒకసారి ఆండ్రాయిడ్ ఫోన్లో వీడియోస్ ఎలా క్యాప్చర్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు ఫొటోస్ ఉంది కదా, సో ఇలా మనము ఫొటోస్ తీసుకోవచ్చు. మనం వీడియోస్ కావాలన్నా మనం ఇక్కడ జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. చూస్తున్నారు కదా. హాయ్ గైస్. సో ఇలా ఇంత ఈజీగా ఇలా అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా ఈజీగా ఉంది. సో ఇదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇదైతే మనకి మైక్ చాలా పెద్దగా ఇచ్చారు వైర్ అయితే. దీన్ని ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకోవాలి, కానీ ఇదైతే నాకైతే యూజ్ అవ్వట్లేదు. ప్యాకెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది ఐఫోన్కి ఈ పిన్ రావడం లేదు, అండ్ ఆండ్రాయిడ్కి కూడా ఈ పిన్ రావట్లేదు. మేబీ ఇది ఓల్డ్ వర్షన్స్కి ఏమన్నా వచ్చుండేదేమో. ఇదైతే నాకు యూస్ఫుల్ అనిపించడం లేదు. ఏం చేయాలో తర్వాత అయితే చూస్తాను దీన్ని. సో గైస్, ఇది నాకైతే సూపర్ కన్వీనియంట్గా ఉంది.
సో గాయస్, ఇదైతే మనకి ఎల్ఈడి లైట్ వస్తుంది, 14 ఇంచెస్ ఉంటుంది ఇది. సో దీని డీటెయిల్స్ ఏదైనా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది అమెజాన్ నుంచి కొన్నాను. నాకైతే 2199 రూపీస్ పడింది. ఇది డిస్కౌంట్, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చింది నాకు. 56% డిస్కౌంట్లో వచ్చింది నాకు. సో ఈరోజు చూసారు కదా ఈ వీడియో. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ ప్రత్యూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.